ఇది గొప్పతనమో లేకపోతే నీచత్వమో లేకపోతే పట్టించుకోకపోవటమో స్పృహ లేకపోవటమో అదేమిటో నాకు అర్థం కాదు. మీరు వేరే దేశం వెళ్ళి ఇలా మాట్లాడితే వాడు తక్షణం బతికుంటాడా అది చెప్పండి. వీడు ఇలా ఇక్కడ ఈ దేశంలో వీడు ఇలా మాట్లాడినా కూడా వాడు జీవించి ఉన్నాడు అంటే హిందువులు ఎంత గొప్పవాళ్ళు అది తెలుసుకుంటారా పిచ్చ వెధవల్లారా. స్వేచ్ఛగా హిందువులు తిడుతూ కూడా నేను వందే మాత్రం పాడను అంటాడు. సరే నీ చావు నువ్వు చావు. పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తాడు. యోగి మోదీ ఎప్పుడు అలాగే ఉంటారు, మోదీ అయిపోగానే హిమాలయాలకు వెళ్తాడు, అప్పుడు చెప్తాను మీ పని. ఏమిటో బెదిరింపు ఏమిటి? వాడి మీద ఎట్లాంటి కేసు పెట్టాలి? అటెంప్ట్ టు మర్డర్ కేసు కదా అది. నేను చంపేస్తానని బెదిరించిన వాడిని ఆ మర్డర్ కేసు పెట్టాలి కదా వాడి మీద. వీళ్ళు మనుషులా వీళ్ళు? రాజాసింగ్ కరెక్ట్, నా దృష్టిలో రాజాసింగ్ కరెక్ట్. అతను మహానుభావులాగా కనిపిస్తాడనమాట. పదవి ఉంది పోయింది, జైల్లోకి పోయాం లేకపోతే బయట ఉన్నాం. అతని పదవిని ఏమి అతని అటాచ్మెంట్ అతుక్కుపోయే ఉండడు. అతనేమి ఇంటింటికి డబ్బు పంచిపెట్టేమీ రాలేదు. అతనికి దరిద్ర ఐడియాలజీ ఏం లేదు. అతను మాట్లాడే మాటలు, అతను ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతిసారి నేను హిందూయిజం కోసం, నేను మన సనాతన ధర్మం కోసం నేను చచ్చిపోవడానికనే సిద్ధం అంటాడు. జైలుకి కాదు, చచ్చిపోవడానికనే సిద్ధం అంటాడు. నేనేమంటానంటే ఆ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా రాజాసింగ్ లాగానే ఉంటే ఊరికే నోటికి మాట్లాడేయటం కాదు. ఇది భగవద్గీత గురించో ఇంకోటి ఆచరణ. నేను ఇందాక మాట్లాడింది అదే, భగవద్గీత హిందూయిజం. ఇది బొట్టు పెట్టుకుంటే ఇవి కాదు, అది అవి ఆచరణ గ్రంథాలు, ఆచరణకి సాధ్యమైన బోధనలు. భగవద్గీత ఆచరణకు సాధ్యమైన బోధనది. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ప్రపంచంలో ఎవడు నీ వంక చూసినా ఉత్తముడంటే, ఉత్కృష్టమైన మనిషి అంటే నువ్వే అనిపించే స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపాలి అని చెప్పిందండి. ఇందులో మతం ఎక్కడుంది? ఇలా ఎవరికి చెప్తోంది? ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి ఎవడు వంక చూసినా అరే ఏమి జీవితం రా, అద్భుతం, అసలు వీళ్ళలాగా మనం ఎందుకు ప్రవర్తించట్లేదు అని అనిపించేంత స్ఫూర్తినివ్వరా? అలా బతకరా. బతుకున్న కాలంలో బతకడం జంతువులు కూడా బతుకుతాయి.